ఉంది. 2 మాటలు మనం ఇట్లా ధ్యానం చేసి మనం ముగింపు చేద్దాం. గృహాలను బట్టి మనుషులను అంచనా వేయకూడదు. దేవుడిచ్చిన సామర్థ్యాలు కొందరికి కొన్ని విధాలుగా ఉంటాయి. కొందరు భవంతుల్లో, అంతస్తుల్లో, పూరిల్లో సామాన్యమైన రీతిలో జీవించే వాళ్ళు ఉన్నారు. ధనికులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఈ భూమి మీద అందరినీ కలుగజేసిన వాడు దేవుడే. అందుకని ఎవరిని హెచ్చించి ఎవరిని తగ్గించి మాట్లాడే పరిస్థితి కాదు. బైబిల్ గ్రంథములో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మనం చూస్తే వాళ్ళు గుడారాల్లో నివసించేవాళ్ళు. అంటే 5 నిమిషాలు 10 నిమిషాల్లో వేయొచ్చు తీయొచ్చు అన్నమాట. కానీ మనం కట్టుకునే ఇల్లు 5-10 నిమిషాలు వేసేది కాదు, తీసేది కాదు. పెద్ద వ్యవహారం. అందుకని మరి ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కంటే గొప్పవారు అని అంటే అలా కాదు. మళ్ళీ వాళ్ళు పెద్ద ధనవంతులు, కానీ చూస్తే మాత్రం చిన్న గుడారాల్లోనే ఉంటారన్నమాట. అందుకే తక్కువ అంచనా వేయటానికి లేదు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళదే ఉందా చెన్నిళ్ళే కానీ అనబాకండి. ఒకవేళ వాళ్ళ మనసు పెద్దదేమో, వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండారేమో మనకు తెలియదు. తర్వాత రెండో మాటగా ఏంటంటే, గృహాలు కట్టుకుంటాం కానీ, మంచి మంచి ఇల్లు కట్టుకుంటాం కానీ జీవితాలు కట్టుకోలేకపోతున్నాం. అక్కడ ఫెయిల్ అయిపోతుంది మానవ వ్యవస్థ మొత్తం కూడా. ఏంది కట్టుకోవటం అంటే, నేను ఈ రోజు నుంచి అబద్ధం ఆడకుండా బ్రతకాలి, ఇది కట్టుకోవటం అంటే. మనసును కట్టుకోవాలి, జీవితాన్ని కట్టుకోవాలి. ఈ రోజు నుంచి నేను ఎవరిని మోసం చేయకూడదు. ఈ రోజు నుంచి ఎవరికి నేను ఆడి తలపెట్టకూడదు. ఈ రోజు నుంచి ఎవరికి నేను భారంగా ఉండకూడదు. ఈ రోజు నుంచి నేను ప్రభువుకి ఇష్టంగా బ్రతకాలి. ఇవి జీవితాలు కట్టుకోవటం అన్నమాట. పెద్ద పెద్ద భవంతులు కట్టడం తేలికే కానీ ఈ జీవితాలు కట్టుకోవటం చాలా కష్టం. కానీ ప్రభువుకి ఇదే ఇష్టం. ఈ ఈ కట్టుకున్న వాళ్ళనే ప్రభు ఇష్టపడతాడు. ఇటువంటి వ్యక్తులకు మాత్రమే పరలోకంలో స్థానం దక్కుతుంది అన్నమాట. పెద్ద పెద్దవి కడతాం కానీ జీవితాన్ని కట్టుకోవాలి. కట్టుకున్న వారు ధన్యులు అన్నమాట. ఇల్లు కట్టిన వారు ధన్యులని ఈ లోకం ఉంటది. మంచి మంచి భవంతులు కట్టిన వాళ్ళు ధన్యులని ఈ లోకం చెప్తుంటే, జీవితం కట్టుకున్నవాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తాం. మన మనస్సును కట్టుకోవాలన్నమాట. అది ఎవరిని ఏమీ తక్కువ అంచనేయటానికి వీలు లేదు. ఇంకొక మాట చెప్పాలంటే, గొర్రెల కాపర్లకి వర్తమానం అందింది. నేడు దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వర్తమానం, పెద్ద వర్తమానం అందింది. కానీ గొర్రెల కాపర్లు వారి మందలను వదిలిపెట్టి ఒంట్లు వేసుకొని తూర్పు దేశం నుంచి బెత్లెహేం పురానికి వచ్చి చూసరికే యేసుక్రీస్తు ప్రభు మీరు చెప్పాలా, పెద్ద భవంతులు ఉన్నాడా, లేకపోతే ఒక సామాన్యమైన పూరింట్లో ఉన్నాడా, లేకపోతే ఎక్కడున్నాడు? పశువుల పాకులో ఉన్నాడు. సత్రంలో కూడా స్థలం, సత్రాలు మనకు తెలుసు కదా, సత్రాలు. కనీసం సత్రంలో కూడా ఆయనకి స్థలం లేకపోతే పశువుల తొట్లు వారు ఉండబెట్టి. ఇప్పుడు యేసుప్రభుని మరి తక్కువ అంచనా వేద్దామంటారా? మరి ఆయన ఎక్కడున్నాడు? పశువుల తొట్లు ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఒక మాదిరి ఇళ్లలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఆయన ఆ చిన్న తొట్లు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన తక్కువ అంచనా వేయటానికి ఉందా? అవకాశం ఉందా? లేదు. లోకరక్షకుడు. 1000 కొండల మీద పశువులని నాయే, ఎండి నాది, బంగారం నాది, సమస్తము ఆయనదే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. వాళ్ళు హంగామాతో వచ్చారనమాట. బంగారం, సాంబ్రాణి, బోలం, పెద్ద సుదీర్ఘమైన ప్రయాణం. ఇంతేనా అని అనుకోలేదు వాళ్ళు. చూడండి. కానీ మనము ఈ లోకం ఎటువంటిదంటే అంచనా వేసిద్ది అన్నమాట. ఎటువంటి పరిస్థితి. ఈ అంచనాలు మనకొద్దు. మన జీవితాలు మనం కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవటం కాదు, జీవితాలు కట్టుకునే వారిగా ఉండాలి. అలాగూ ఉండటానికి ప్రభు అయిన దేవుడు ఇంతవరకు మనల్ని బ్రతికించాడు కాబట్టి దిద్దుకుందాం, సరి చేసుకుందాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. అలాగుంటానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. మనం
పాటలు పాడతా ఈ నూతన గృహంలోకి ప్రవేశించేద్దాం. మరి రిబ్బన్ కట్ చేస్తారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనం భోజనానికి వెళ్తాం. పైన కూడా గది ఏర్పాటు చేయబడింది, మరి అక్కడికి కూడా వెళ్ళవలసి ఉంది. ఈ విషయాలన్నీ మీరు మనసులో ఉంచుకొని సహకరించాలని. అంత కాసేపట్లోనే మనం ఈ కార్యక్రమం నుంచి మనం సాగిపోతాం. పాడబడదాం. అందరూ లేచి ఒక ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి సర్వాధికారి అయిన ప్రభు, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు. ఇంతవరకు మీరు తోడుగా ఉండి నీ మాటలు పాటలు వినిపించినందుకు నీకు స్తోత్రములు. సీను గారు గృహ నిమిత్తమై నీ సన్నిధికి వచ్చాము. ఈ గృహంలో ప్రవేశించబోతున్నాం. పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి ఈ గృహం రక్షణ గుర్చిన సునాది గీతముల పాడుటకును సిద్ధపరచండి. మంచిగా ఈ యొక్క గృహంలో ఆరోగ్యవంతులుగాను సంతోషంగాను సమాధానంగా ఉండటకు సాయం చేయమని మేమందరము గృహంలో నాయన మరి తల్ల వంచి ప్రార్థించబోచుండగా మీ కార్యక్రమం జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా దేవుడవై మాకే చేతివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకే చేతివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించదము. మేమందరము చించదం కొనియాడదము. మరువబడని మేలులు చేసి ఇక్కడ కూడా కొనియాడదము. మరువబడని మేలులు చేసి ఈ సౌండ్ స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగ దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగ దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలసే నీ నామమును కీర్తించదమిప్పుడు. ఖ్యాతిగా నిలసే నీ నామమును కీర్తించదమిప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఒక మాట చదువుదాం. 24వ కీర్తన. ఇరవై 24వ కీర్తన 7వ వచనం చదువుదాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు. పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా.
గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడి మాటలు దీవించునుగాక. సమయంలో ఇశ్రాయేల్ గారు మరి ప్రార్థించి రిబ్బన్ కట్ చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి స్తోత్రములు. ఇదిగో మా ప్రభు నాయన, ఈ సమయంలో శ్రీను గారి గృహంలో మొదటి మా ప్రభు నాయన మరి గేటు దగ్గర రిబ్బను కట్ చేయుటకు కృప చూపినందుకు స్తోత్రములు. ఇందులోంచి లోపల పోవుటకును రావుటకును దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నీవక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదో కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదో కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ వరకు. దేవా ఎంతో నమ్మదగిన దేవా. ప్రార్థన చేసి ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఘనమైన నామాన్ని బట్టి నీ కొందనాలు తెలియజేస్తా ఉన్నాను. జరిగిన ప్రతి కోరికలతో మీరు తోడుగా ఉన్నారు. ఈ సమయంలో ఆయా గృహంలో ప్రవేశించుకుంటూ ఉండగా, ఆయా ప్రవేశించబోతూ ఉంటూ ఉండగా, ఆయా ప్రభు గృహంలో సమాధానం నెమ్మదిని మీరు దయచేయండి. ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరి శ్రీని గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ సమయంలో నీ నామంలో మరి ఇప్పుడు కట్ చేస్తూ ఉంటూ ఉండగా మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. గారు నీవే తండ్రియు కుమారునియు పరిశుద్ధాత్మకు నామమున నూతన గృహాన్ని ప్రకటిస్తున్నాం. పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. జీవమునిచి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. సేవించెదవు సమకూర్మి గల ప్రదేశములో నిన్ను. ప్రేమగల తండ్రి, సూత్రాలు తెలుసుకున్నానండి. పరలోకంలో మా తండ్రి, నీ పాదాలు పొందనాలయ్యా. సూత్రాలు ప్రభావ నూతనంగా తండ్రి గృహాన్ని ప్రవేశిస్తుండగా నీ కృప చూపించడానికి సహాయం చేయమని నజరైన యేసుక్రీస్తు నామములో గృహాన్ని ప్రవేశిస్తున్నాము తండ్రి, ఆమేన్. శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప
శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. నిన్ను మేము ఆరాధించెదము. నిన్ను మేము సర్వాధికారి శక్తిమంతుడా స్తోత్రములు నాయన. మీరు ఇచ్చిన శక్తి సామర్థ్యాన్ని బట్టి గృహాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. గృహమును విత్తనమును వికరించిన స్వాస్థ్యానికి లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి ప్రభు. ఆయన మీరు స్వాస్థ్యంగా ఈ గృహాన్ని మీరు అనుగ్రహించినందుకై మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ గృహంలో సదాకాలం ఎల్లప్పుడూ మీ ప్రభువులో ఆనందించే భాగ్యము ధన్యతను అనుగ్రహించుమని మీకే మహిమ చెల్లిస్తూ ఆయన సంతోషం, సమాధానం, సంతృప్తి సదాకాలం మీ బిడ్డలను పడిన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా ఈ గృహంలో నివాసం చేస్తున్న బిడ్డలందరికీ మీరు సహాయం చేయడం కోరుకుంటూ అట్టి గృహను దయచేయమని ఈ గృహానికి శుభములు కలుగునుగా కానీ ప్రార్థిస్తుండగా మీరే ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామం పేరట ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠ చేయుచుండగా సహాయం దయచేయండి ప్రభు. దయగలిగిన మా రాజా మీ హస్తాన్ని చాపండి, మీ కనుదృష్టి ఈ గృహం మీద ఉంచమని మా రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రభువా వరదూతలైనా నిన్వర్ణింపగలరా. వరదూతలైనా నిన్వర్ణింపగలరా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, సర్వాధికారి మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దాసులు మరి పరశుడు శ్రీని గారిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. వారు కలుగురించి గృహంలో అయా ప్రభువా మరి ప్రతిష్ఠిస్తూ ఉంటూ ఉండగా మన ఆయన ఈ గృహంలో నెమ్మదిని, శాంతిని, సమాధానం మీరు అనుగ్రహించండి. అయా ప్రభు మంచి విశ్రాంతిని మీరు దయచేయండి. ప్రభువానికి స్తోత్రములు